హలో గైస్, ఏం చేస్తున్నారు? బాగున్నారా అందరూ? ఇప్పుడు మన నందిపాల్లో ఉన్నాం. మనమైతే ఇప్పుడు ఆగర్చాశ్రమ అంటారు. మనం ఉదయగిరి కొండకి వెళ్తున్నాము. మీకు కానీ చూపిస్తాను ఉదయగిరి కొండ ఎలా ఉంటుందో. ఇదైతే వైట్ కలర్ బిల్డింగ్ ఉంది కదా, ఇది మా కొత్తిల్లు. పెయింట్ కొడుతున్నారు అయితే ఇప్పుడు జస్ట్ ఇక గాయస్, ఇప్పుడు మనం ఆటో ఎక్కి వెళ్తున్నాం, మన రియాజ్ బాయ్ ఆటోలో. ఇంకా అక్కడికి వెళ్ళడానికి మన ఊరు నుంచి 8.8 కిలోమీటర్స్ అని అనుకుంటున్నారు. చాలామంది ఇదే చెప్తున్నారు. ఇది చూడండి, కొత్తగా వేశారు, పెద్ద రోడ్డు, లాంగ్ టర్నింగ్. ఇది చాలా పెద్ద లాంగ్ టర్నింగ్. ఇక్కడ ఏ బండ్లు అసలు ఎక్కవు. మన రియాజ్ బాయ్ అయితే ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయిపోయి ఎక్కించేశాడు బండి. చూడండి బండి ఎంత స్లో అవుతున్నదో. అక్కడ ఎల్లోగా కనిపించేది ముందులో బండ్లు వస్తున్నాయని కాపీరైట్ రాకుండా అది పెట్టాను. అది జుమ్కరు ఏందో అంటారు దాన్ని. మీరు ఇంకా రోడ్ చూడండి, బాగుంది కదా. హలో గైస్, ఇప్పుడైతే మనం ఉదయగిరి కొండ ఎక్కుతున్నాము. ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి, చేతిలో పట్టుకొని వస్తున్నాము. మన ముందులో చాలా మనుషులు ఉన్నారు, ఇంకా చాలా మంది వస్తున్నారు. దాన్ని ఇంకా అంతా ఫ్యామిలీ మంది వచ్చింది, సింగిల్ మండి వెళ్తున్నాము. చూడండి వ్యూ అయితే ఎలా ఉందో. ఎక్కడానికి చాలా కష్టపడుతున్నాము. చూడండి చూడండి చెట్లు చూడండి. అద్దండి నాఫీ, ఇక్కడైతే మన నాఫీ కనిపించినది. ఎక్కుతున్నారు ఇల్లు, కానీ ఇక్కడ ఏందో వైట్గా ఏందో వచ్చిన్నది. రోడ్డు అయితే నాకైతే ఆయాసం వచ్చింది ఇది ఎక్కగానే. చూడండి పోతున్నాము ఇప్పుడు. చూడండి చాలా మంది వస్తున్నారు ఈరోజు ఆగర్చాశ్రమ అంట. వస్తున్నాము. ఇంకా మన కొంచెం ఫ్యామిలీ ముందులుగాను కూర్చొని ఉంది. ఫస్టే వచ్చేసారు వాళ్ళు. ఈ రాయి ఇదేందో చాలా వెరైటీగా ఉంది. గాయ్స్, ఇప్పుడు వెళ్తున్నాము. నీళ్ళ సౌండ్ ఎలా వస్తుంది చూడండి. ఈ రాళ్ళు చూడండి, ఎలా ఎక్కాలో అర్థం కావట్లేదు. అక్కడ చూడండి వాటర్ వస్తున్నాయి, మీకు కనిపిస్తున్నాయి చూడండి, వాటర్ వస్తున్నాయి. ఇదంతా వాటర్ ఫాల్. రైట్ పట్టుకొని వెళ్ళిపోతున్నాము. లొకేషన్ చూడండి. మనం దారి మర్చిపోతున్నాము, ఎలా పోవాలో మనకు అర్థం కావట్లేదు. ఇక్కడ చాలా చల్లంగా ఉంది, పనుకోవచ్చు బాగా. ఏసీ కూడా పనికిరాదంట. క్యావతి ఊపుతుంది మా అత్త చెప్తుంది. ఈడ ఏసీ కూడా పనికిరాదంట. పదండి వెళ్తున్నాము. వెళ్తున్నాము. చూస్తూ ఉంటే చాలా డేంజరస్గా డబుల్ సైడ్ దారులు వస్తున్నాయి. అటు పోవాలో ఇటు పోవాలో అర్థం కావట్లేదు. చూడండి మధ్యలో చూడండి రాళ్ళు చూడండి ఎంతెంత పెద్దవి ఉన్నాయో రాళ్ళు. ఇక్కడ ఇలాగే వెళ్ళిపోవాలంట. చూడండి ఇది చాలా ఇక్కడే తీసారేమో అనిపిస్తుంది గాయస్. చాలా పాత ఇప్పుడైతే అన్నం తినడానికి సెటప్ వేసాము. అన్నం తింటున్నారు. చౌంతరా మీద కూర్చొని ఉన్నాము. ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి. నిసార్ అన్న అయితే బ్లాగ్ చేసి అలసిపోయి మళ్ళీ చేస్తున్నాడు. హలో గైస్, ఇప్పుడే అన్నం తిన్నాము. ఇంకా చాలా మంది తింటూనే ఉన్నారు, ఫ్యామిలీ అంతా ఇంకా తింటూనే ఉన్నారు. నేను మా నాన్నని తొందరగా ఇప్పించేసాము.
ఇక్కడ రండి, అక్కడికి పోయి నీళ్ళు పట్టుకురావాలి. పోయి ఇంకా ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోతా ఉంటాయి నీళ్ళు. టిప్ప దగ్గర పోతుంది. స్విమ్మింగ్ పూల్ చెప్పాను కదా, అక్కడికి పోతాయి నీళ్ళు. ఇప్పుడైతే టిప్కా పోతాం. అన్నం తిన్నాక ఇంకా వాళ్ళు తింటూనే ఉన్నారు. వాళ్ళైతే మాట్లాడుకుంటా తింటున్నారు. చాలా లేట్ అవుతుంది. నేను మన నిసార్ అయితే తినేసి వచ్చేసాము. పైకి ఎక్కుతున్నాం మేమైతే. చూడండి, ఇంకా చాలా పైకి ఎక్కాలి. ఇక్కడ మన నిసార్ కూడా వ్లాగ్ చేస్తున్నాడు. ఇక్కడైతే మనము తినేసి పైకి వచ్చేసాము. ఇక్కడ ఇంకా వాళ్ళు తింటూనే ఉన్నారు. ఇంకా సగం మంది తినలేదు. యాటిట్యూడ్ బై షో అయితే కానీ మా తమ్ముడు రైస్ అయితే నాగన్న అవుతున్నాడు. చూడండి, ఇంకా ఈ రాయి మీద చూడండి, చాలా పేర్లు మంచిగా ఉన్నాయి కదా. చూడండి, అంటే మన పేరుగానే ఉంది. చూడండి షోయబ్ అంటే మన పేరుగానే ఉంది. ఇక్కడ చూడండి గైస్, నా పేరుగానే ఉంది. ఓకే గైస్, మళ్ళీ చేస్తాను గైస్. తిప్ప దగ్గర చూడండి, దగ్గర చూడండి మన పేర్లు కానీ ఇక్కడ రాశారు ఎవరు. గాయస్, ఇప్పుడు కోతులు వస్తున్నాయండి. మీకు కనిపిస్తున్నాయా కోతులు? చూడండి, భయపడి పరిగెత్తున్నాయి. భయపడకుండానే వెళ్ళిపోతున్నాయి కోతులు. చూడండి ఎలా దూకుతున్నాయో. హలో గైస్, ఇక్కడైతే జలపాతం వస్తుందండి. జలపాతం బాగా ఉంది చూడండి. హలో గైస్, ఇక్కడైతే జలపాతం వస్తుందండి. జలపాతం బాగా ఉంది చూడండి. గైస్, ఈ చెరువు చూస్తున్నారు కదా, ఇది చాలా ఫేమస్. దీన్ని కోనేపాని అంటారు ఉదయగిరిలో. ఇంకా మనం వచ్చేటప్పుడు వీడియో చేయడం మర్చిపోయాను, ఫోన్లో బ్యాటరీ అయిపోయింది. అందుకు మనం కొన్ని పిక్చర్స్ ఆడ క్లిక్ చేశాను. వచ్చేటప్పుడు అది యాడ్ చేసేసాను. చూడండి, బాగున్నాయి కదా ఈ పిక్చర్స్. మేమంతా గ్రూప్ ఫొటోస్ అవన్నీ దిగాము. చూడండి, వస్తూ ఉన్నాయి కదా. కొన్ని ఫోటోలు రాలేదు, మనం ఏం చేయలేము. సరే గైస్, ఇంకా మన ఫోన్ మన ఛానల్ షోయబ్ వైటీని లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసి ఇలాగే చాలా బాగా సపోర్ట్ చూపిస్తూ ఉంటే ఇలాంటి వీడియోలు మరి అన్నీ వస్తాయి. బాయ్.